And the Bible says, Mark chapter 10 verse 27, with God all things are possible. బైబిల్లో రాయబడింది మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనము, దేవునికి సమస్తమును సాధ్యం. But we can do one thing, no matter how weak we are, how feeble we are, how helpless we are, how dreadful we are, how insignificant we are. అయితే మనం ఒక సంగతి, ఎంత దౌర్బల్యులమైనా, ఎంత ప్రాముఖ్యత లేనటువంటి వాళ్ళమైనా, ఎంత బలహీనులమైనప్పటికీ, ఎంత నీచులమైనప్పటికీ ఒక పని మాత్రం మనం చేయవచ్చు. Even a feeble person who is succumb to the death immediately can do one thing. చూడండి, కొనా ప్రాణముతో ఉన్నటువంటి అత్యంత బలహీనుడైన వ్యక్తి అయినా కూడా ఒక్క పని తాను చేయగలడు. Genesis chapter 28, reading all together verse 16. ఆదికాండము 28:16 వచనం అందరం కలిసి చదువుకుంటాం. యాకోబు నిద్రలే తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని. The God of Jacob is sovereign and would like to dwell among sinners like us who are washed by his precious blood and formed to be the living church and a chaste virgin waiting for his glorious coming. సర్వజ్ఞుడైనటువంటి సర్వభూముడైనటువంటి దేవుడు నీలాంటి నా లాంటి పాపులని ఆయన రక్షించి కడిగి పవిత్రపరిచి ఆయన పరిశుద్ధ సంఘంగా చేసుకొని ఆయన యొక్క పవిత్రమైనటువంటి సంఘముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి మన మధ్యలో నివసించే దాని కొరకై ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. This is the gracious counsel of God planned before the world began. ఇది జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే దేవుని యొక్క కృపాసహితమైనటువంటి సంకల్పం. The shadow of the church that is going to be unleashed in the New Testament dispensation was unchipped in Genesis chapter 28. క్రొత్త నిబంధనలో బయలుపరచబడబోయేటువంటి సంఘం యొక్క ఛాయా రూపకాన్ని ఆదికాండము 28వ అధ్యాయములో ప్రత్యక్షపరచబడటం మనం చూస్తాం. And the Bible says Jacob had such a vision in his life and that turned his life completely. మరి మనం చూస్తాం కదా, బైబిల్లో యాకోబు తన జీవితంలో ఎలాంటి దర్శనం కలిగి ఉన్నాడంటే తన జీవితం అంతటిపై తర్వాత అది ఎంతగానో ప్రభావం చూపిస్తూ వచ్చింది. At least there are 5 highlighted chapters in relation to the life of Jacob that changed his life from a supplanter to a blessed person. యాకోబు జీవితంలో మనం గమనించినప్పుడు ఒక మోసగాడు నుండి ధన్యకరుడైనటువంటి ఒక వ్యక్తిగా మార్చబడ్డానికి కొరకై ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి 5 అధ్యాయాలు బైబిల్లో మనం చూస్తాం. And chapter 28 is the prologue of such a glorious blessing. అలాంటి మహిమకరమైనటువంటి ఆశీర్వాదాల యొక్క ప్రారంభము ఈ యొక్క ఆదికాండము 28వ అధ్యాయం. This talks about the God's vision unfolded to Jacob. ఇక్కడ యాకోబునకు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆయన దర్శనాన్ని గురించి మాట్లాడటం మనం చూస్తాం. And chapter 32 talks about God's face to Jacob. 32వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు ముఖాముఖిగా తన ముఖాన్ని యాకోబుకు చూపించడం మనం చూస్తాం. He wrestled with God overnight. అక్కడ రాత్రి అంతా కూడా యాకోబు దేవునితో పెనుగులాడాడు. And he came out a blessed person. ఆయన ధన్యుడైనటువంటి వ్యక్తిగా వెలుపలికి వచ్చాడు. And Genesis chapter 35 deals with the God's house. ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుని ఇంటిని ఆయన నిర్మిస్తాడు. He talks about the Bethel and El Bethel. అక్కడ ఆ దేవుని ఇల్లు గురించి మాట్లాడుతా ఉంది. ఎల్ బేతేల్ అనేటువంటి ఒక గొప్ప నామమును గురించి అక్కడ రాయబట్ట మనం చూస్తాం. And fourthly, Genesis chapter 46 talks about Jacob's direction by God. నాలుగవదిగా ఆదికాండం 46వ అధ్యాయంలో దేవుడు యాకోబును నడిపించినటువంటి మార్గము దిశను మనం చూస్తాం. It is so glorious and amazing to know that the Holy Spirit always pleases in navigating our spiritual steps. కనుక ఎంతో మనకి ఆనందకరమైనటువంటి సంగతి, ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా ఆత్మీయమైనటువంటి మన నడకలని, మన అడుగులను వేసే దాని కొరకై ఆయన ఎంతో ఇష్టపడేవాడు. So many times we would like to slip the path of the Holy Spirit and fall into the trap of the devil easily. అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ చూపించేటువంటి మార్గం నుండి తొలగిపోయి సాతాను యొక్క మార్గంలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం చాలా ఉంది. But however, the Holy Spirit would arrest our steps that are leading us into the backsliding. అయితే వెనుకంజ వేసేటువంటి ఆ యొక్క మార్గాలు ఏవైతే ఉంటాయో
వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు కంచె వేస్తాడు మనం వెళ్ళకుండా. It is the Lord's plan that we always be navigated by the Holy Spirit. కనుక దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని. Jacob was nestled in Beersheba and God wanted him to go all the way down to Egypt. కనుక యాకోబు బెయేర్షెబాలో ఆయన నివసిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆయనని ఐగుప్తునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. But since Jacob was not willing to go all the way down to Egypt, God spoke to him time and again that he should take a sojourning down to Egypt, because that is the plan of God. అయితే యాకోబు ఆ స్థలానికి వెళ్ళడానికి కొరకే ఇష్టపడకుండా అక్కడ ఉండిపోయినప్పుడు దేవుడు మరలా యాకోబునకు జ్ఞాపకం చేసి నువ్వు ఐగుప్తునకు వెళ్ళి అక్కడ మరి పరదేశిగా ఉండమని ఆయనతో చెబుతా ఉంటాడు. So many times we may be in a wrong place doing the right thing, which is also wrong. చాలా పర్యాయాలు మనము సరైనటువంటి సంగతే చేస్తాం కానీ కాని స్థలంలో తప్పు స్థలంలో ఉంటాం, అది కూడా తప్పే. You got my point? Doing the right thing, being in the wrong place is also wrong. అర్థమైంది కదా, తప్పు స్థలంలో ఉండి సరైన పని చేసినా కూడా తప్పే. So we must be in a right place in order to do the right work, so that God may accept it as a right one. కనుక దేవుడు దాన్ని అంగీకరించే దాని కొరకై సరైనటువంటి స్థలంలో మనం ఉండి సరైనటువంటి పని చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. And fifthly and finally, we see the showers of the blessing lavished upon the people of Israel according to Genesis chapter 49. చివరిగా ఐదవదిగా చూసినప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల పైన కుమ్మరించబడినటువంటి ఆశీర్వాదాలని మనం అధ్యాయంలో చూస్తాం. So these are the 5 snapshot chapters in the life of Jacob. కనుక యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు 5 ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఇవి. He was with God and walked with him for about 50 long years, and God transformed him from a supplanter to a blesser. తను దేవునితో కూడా నడిచిన వాడు 50 దీర్ఘ సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు అలాంటి మోసగాడిని మార్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా చేశాడు. It is possible with God to transform any radical person, sinner, into a person of a blessing. కనుక దేవుడు ఎలాంటి పాపాత్ముడైనటువంటి ఘోరమైనటువంటి దుష్టుడినైనా కూడా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మారవటం దేవునికి సాధ్యం. You may think that I am so dreadfully sinful, how come God changes me? బహుశా నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత భయంకరమైనటువంటి పాపాత్ముడిని గనక దేవుడు ఎలాగ నన్ను మారుస్తాడు అని అనుకోవచ్చు. And the Bible says, Mark chapter 10 verse 27, with God all things are possible. బైబిల్లో రాయబడింది మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనము, దేవునికి సమస్తమును సాధ్యం. Because he is a God, he is able to execute all his predestinated plans in our lives. ఆయన దేవుడు గనక ఆయన ముందుగా సంకల్పించినటువంటి ఆయన సంకల్పాలన్నింటినీ కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చగలిగినటువంటి శక్తి గలవాడు. So what all we need to do is we need to trust him. కనుక మనము ఏం చేయాలంటే ఆయన యందు ఏ పనిలో అయినా కూడా నమ్మకం ఉంచాలి. There may be so many occasions in our lives where we cannot execute so many things. అనే మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఆయా కార్యాలు మనం చేయలేనటువంటి సందర్భాలు రావచ్చు. So many times we may not sing unto the Lord. అనేక పర్యాయాలు ప్రభు కొరకే పాటలు పాడలేకపోవచ్చు. So many times we cannot pray unto the Lord. చాలా పర్యాయాలు ప్రభువుకు ప్రార్థన చేయలేకపోవచ్చు. So many times we cannot involve in the work of evangelism. అనేక పర్యాయాలు సువార్త పనిలో పాలు పొందలేకపోవచ్చు. So many times we may not come to the house of the Lord regularly. చాలా పర్యాయాలు క్రమముగా దేవుని యొక్క మందిరానికి కూడా రాకపోవచ్చు. So many times we may not read the word of God. చాలా పర్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదవకపోవచ్చు. So many times we may not stretch forth our hand in the Lord's work in order to support and encourage it. చాలా పర్యాయాలు మన చేయిని చాచి దేవుని పనిని ప్రోత్సాహపరిచే దాని కొరకే, పని జరిగే దాని కొరకే మనం సహాయపడకపోవచ్చు. There are so many things which we may not do. అనేకమైనటువంటి అలాంటి సంగతులు మనం They may be చేయకపోయేటువంటి all spiritual. మనము అంత ఆత్మీయంగా ఉండవచ్చు. They may be all spiritual. అవన్నీ The కూడా works may be all spiritual. చూడండి, ఈ కార్యాలు చెప్పినవన్నీ కూడా బహుశా ఆత్మీయమైనవే కావచ్చు. But so many times we may be fail to do them all. అది చాలా పర్యాయాలు వాటిని చేసే విషయంలో మనం తప్పిపోతా ఉంటాం. But we can do one thing, no matter how weak we are, how feeble we are, how helpless we are, how dreadful
vulnerable we are, how insignificant we are. అయితే మనం ఒక సంగతి ఎంత దౌర్బల్యమైన, ఎంత ప్రాముఖ్యత లేనటువంటి వాళ్ళమైనా, ఎంత బలహీనులమైనప్పటికీ, ఎంత నీచులమైనప్పటికీ ఒక పని మాత్రం మనం చేయవచ్చు. Even a feeble person who is succumbed to the death immediately can do one thing. చూడండి, కొనా ప్రాణముతో ఉన్నటువంటి అత్యంత బలహీనుడైన వ్యక్తి అయినా కూడా ఒక్క పని తాను చేయగలడు. What is that? అదేంటి? You may not need alone and pray. ఆ వ్యక్తి మోకాలుండి ప్రార్థన You చేయలేకపోవచ్చు. may not involve in any other spiritual activities. మిగతా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యల్లో దేంట్లో పాలు He is పొందలేకపోవచ్చు. so feeble, sickly, weak. ఎంతో బలహీనుడు, ఆరోగ్యం లేకుండా వ్యాధిగ్రస్తుడుగా ఉండవచ్చు. But we all can do one thing. అయితే మనమందరము ఒక పని చేయగలం. Do you know what is that? అదేంటో తెలుసా? We can trust Him no matter what we are, where we are. మనం ఏమై ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన యందు నమ్మకం ఉంచవచ్చు. Although we may be in ICU, still we can trust Him. మనం ఐసీయూలో ఉన్నా కూడా ఆయనపై విశ్వాసం ఉంచవచ్చు. Although we are on a deathbed, still we can trust Him. చూడండి, మనం మరణ పడక మీద ఉన్నా కూడా ఆయన యందు నమ్మకం ఉంచవచ్చు. This is what Jacob did. ఇదే యాకోబు చేశాడు. He trusted God completely and wholly. ఆయన దేవుని సంపూర్ణంగా, పరిపూర్ణంగా But నమ్మాడు. God is able to change him. అందుచేత దేవుడు ఆయనను మార్చగలిగాడు. And he saw the miraculous astronomical change in his life. ఆ కారణం చేత ఆయన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి, ఉన్నతమైనటువంటి మార్పు జరగడం చూస్తాం. A person who was nothing but unfit for the blessings became a blesser for others too. ఏ వ్యక్తి అయితే ఆశీర్వాదాలకి పాత్రుడు కాని వ్యక్తిగా ఉన్నాడో, ఇతరులకు కూడా ఆశీర్వాద కారణమైనటువంటి వ్యక్తిగా He మారాడు. trusted God. దేవుని నమ్మాడు ఆయన. The God is same today. ఆ దేవుడు ఈ రోజు We కూడా can అదే also రీతిగా trust ఉన్నాడు. him no matter what the situation is. కనుక నీవు కూడా ఈ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా ఆయన నమ్మవచ్చు. Irrespective of age, వయసు ఏదైనా పరిమితి లేదు, irrespective of education, విద్య ఏదైనా పరిమితి లేదు, irrespective of financial condition, ఆర్థిక స్థాయిలు ఏవైనా పర్వాలేదు, irrespective of your culture, caste, creed, but we can trust him. నీ యొక్క సంస్కృతి ఏదైనా, సాంప్రదాయం ఏదైనా, కులం ఏదైనా, జాతి ఏదైనా, ఏమైనా పర్వాలేదు. What made him to trust God that blindly and that totally, that absolutely? కనుక ఏంటి ఆయన అంత గుడ్డిగా, అంత సంపూర్ణంగా, అంత పరిపూర్ణంగా దేవుని నమ్మేటట్లు చేసినటువంటి సంగతి ఏంటి? His trust was robust. ఆయన యొక్క విశ్వాసము ఎంతో బలమైనటువంటిదిగా And ఉండేది. it was uncut. అది ఏమాత్రము కూడా బలహీనమైనటువంటిదిగా కాదు, మోటుగా ఉండేది. మోతుగా ఉండినది. That is how God expects from you and us. He doesn't expect a cut faith or a cut trust or a cut life, but uncut, robust, solid, tall, మన జీవితాల్లో uncultivated. కనుక దేవుడు మన జీవితాల్లో కూడా అదేదో చెక్కబడి పదును పెట్టబడినటువంటి విశ్వాసం కాదు, కానీ చాలా మోటైనటువంటి, గరుకైనటువంటిది అయినా పర్వాలేదు, ఏమాత్రం చెక్కబడింది కాకపోయినా పర్వాలేదు, అలాంటి స్వచ్ఛమైనటువంటి విశ్వాసాన్ని కోరుతూ ఉంటున్నాడు. That helplessness is what God expects from us as we trust Him completely in all our situation. మనకున్న అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మనం నమ్మటానికి విషయంలో అలాంటి నిస్సహాయత, అలాంటి నిస్సహాయ పరిస్థితిని మన జీవితంలో ప్రభు కోరుతున్నాడు. What made him to do that? ఏంటి అలా చేసేదాని కొరకే ఆయనని ప్రోద్బలం The చేశాడు. answer is found in chapter 28, Genesis verse 16. దానికి జవాబు ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. Surely the Lord is in this place. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. He came to the place where the Lord is. యెహోవా ఉన్న స్థలానికి ఆయన వచ్చాడు. How come we trust God? మనం ఎలాగున We దేవుని have to come to a place where the Lord is. మనము దేవుడు ఉన్నటువంటి స్థలానికి మనం రావాలి. What is that place is called? కనుక దేవుడు ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి ఆయన వచ్చాడు. What is that place is in fact called? కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి నిజంగా పేరేంటి? How can I go there? నేను అక్కడికి ఎలా వెళ్ళగలను? In the days of Jacob went all the way down there to meet God. యాకోబు దినాల్లో దేవుని కలుసుకునే దాని కొరకే అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. And in our days, where can we meet him? అయితే మన దినాల్లో మనం ఎక్కడ దేవుని How can కలుసుకోగలం? we meet him? ఎలాగ ఆయన కలుసుకోగలం? I would like to draw your attention to the 5 places where Jesus Christ in the New Testament was laid down so that a sinner can meet him. కనుక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పరుండబెట్టబడినటువంటి 5 స్థలాలు
మీకు చూపించగోరుతున్నాను తద్వారా ఎక్కడ పాపాత్ములైనటువంటి మనం దేవుని కలుసుకోగలం అనేటువంటి 5 స్థలాలు. Number 1, మొదటిది John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం verse 39. 39వ వచనం. John 1:39. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి. We see here the place where he dwells. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కాపురమున్న స్థలము. కాపురము in Telugu is a big word. తెలుగులో కాపురం అనేటువంటి మాట చాలా పెద్ద మాట. ఇప్పుడు పెళ్లి కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఊరికి వచ్చినవాడు కదా ఎక్కడ కాపురం ఉన్నావు అని అంటే ఎట్లా ఫీల్ అవుతారు? యూజువలీ కాపురము టాక్స్ అబౌట్ లివింగ్ టుగెదర్. కానీ మామూలుగా తెలుగు భాషలో కాపురం అంటే భార్యాభర్తలు కలిసి జీవించే జీవితాన్ని అంటారు. ఒకళ్ళే ఉంటే ఏమంటారంటే ఎక్కడున్నావు, ఆ రూమ్లో ఉన్నావు, ఏ హాస్టల్లో ఉన్నావు అని అడుగుతావు. ఒకరే ఉంటే ఎక్కడున్నావు, ఏ హాస్టల్లో ఉన్నావు, ఎవరిలోనూ అడుగుతారు. But you both are living together, we ask them, where are you living? అయితే ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు ఎక్కడ మీరు కాపురం ఉన్నారు అని అడుగుతారు. The disciples, some of the people asked Jesus, where thou dwellest? ఇక్కడ కొందరు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు, ఎక్కడ నువ్వు నివసిస్తున్నావు, లేక ఎక్కడ కాపురం ఉన్నావు. Jesus hadn't gave his total address or a location, he hasn't shared. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి సంపూర్ణమైనటువంటి చిరునామా అంతా కూడా వివరంగా చెప్పలేదు. Usually when somebody asks where are you, he says that or she says that, I will share the location, you can join me there. చూడండి, మామూలుగా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఎక్కడ మీరు ఉంటారని చెప్పినప్పుడు వెంటనే మనం ఏమంటామంటే లొకేషన్ పెడతాం, మీరు రావచ్చు అని చెప్తాం. But Jesus is not like that. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. He asked them, come and see. ఆయన అంటాడు, వచ్చి చూడుడి. If only you come and see him, then only will realize how good he is, how generous he is. కనుక మనం ఒకవేళ వచ్చి చూస్తేనే తప్ప ఆయన అంత మంచివాడు, ఎంత దయగలవాడు అనేది మనకు అర్థమవుతుంది. So the place of his dwelling is a vital in the first part. కనుక మొదటి భాగములో ఆయన నివసించేటువంటి స్థలము చాలా ప్రాముఖ్యమైనది. So he is staying there. కనుక ఇక్కడ ఆయన నివసిస్తున్నాడు. For the salvation of the people, దేవుని ప్రజల యొక్క రక్షణ we have to go over there. మనం అక్కడికి వెళ్ళాలి. The Bible says, look unto me all the ends of the world and be saved. బైబిల్లో రాయబడింది, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. Jesus came into this world to save and seek that was lost. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు. So the human society was lost in sin and despair. కనుక మానవ సమాజం అంతా కూడా పాపములో నిస్పృహమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నశించిపోతున్నారు. Jesus is on the lookout for those people want to save them. అది యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను వెతికే పనిలో, వారిని రక్షించేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. He gives this universal invitation, come and see. ఆయన సార్వత్రికమైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు, వచ్చి చూడుడి. Perhaps you are moving hither and there. బహుశా నువ్వు అటు ఇటు వెళ్తా ఉన్నావేమో. You have a right attitude. నువ్వు సరైన You have వైఖరి, a right desire. సరైన ఆశ You have ఉంది. a right question. సరైనటువంటి- You came on a right time. సరైన సమయానికి But you వచ్చావు. may be asking a right person. సరైనటువంటి వ్యక్తిని అడిగావు. But you may be doing a wrong thing. అయితే తప్పు సంగతి That's చేయవచ్చు. also wrong at all. అది కూడా తప్పే. So God expects you to come to a right person at a right time, with a right attitude, with a right purpose, in order to get the right way called salvation. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు అన్నటువంటి సరైనటువంటి సమయంలో, సరైనటువంటి స్థలములో, సరైనటువంటి వ్యక్తి యొద్దకి సరైనటువంటి వైఖరి కలిగి వచ్చినట్లయితే సరైనటువంటి విధానంలో రక్షణ పొంది వెళ్తారని చెప్తా ఉన్నాడు. Today the salvation, this universal invitation is valid for us too. కనుక ఇది నాన్న ఈ సార్వత్రికమైనటువంటి ఆహ్వానము నీకు నాకు కూడా అనుమతింపదగింది. You can come to Jesus Christ at any time. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు ఏ సమయంలోనైనా రావచ్చు. Whomso you are. ఎవరైనా పర్వాలేదు. You may think that you are so dreadful. నువ్వు బహుశా చాలా ఘోరమైన వ్యక్తి అనుకోవచ్చు. Terribly sinful. భయంకరమైన పాపిని అనుకోవచ్చు. Sometimes you say that even God cannot forgive me. కొన్ని పర్యాయాలు బహుశా దేవుడు సైతం నన్ను క్షమించలేడని అనవచ్చు. There is no sinner in the whole Bible whom God cannot forgive. చూడండి, పూర్తి బైబిల్ అంతట్లో కూడా దేవుడు క్షమించజాలనంత గొప్ప పాప ఎవరు లేరు. There is no sin which the blood of Jesus Christ cannot clean. కనుక యేసు ప్రభువారి యొక్క రక్తము కడగలేనంత గొప్ప పాపం ఏది కూడా లేదు. There is no sinner that cannot come to the cross of Jesus Christ, because the cross has a power to attract every sinner scattered across the world. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యొద్దకు ఆకర్షించబడలేనంత పాపి ఎవరు కూడా లేదు. ఎందుకంటే
యేసుప్రభు వారి యొక్క సిలువ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పాపులందరినీ కూడా ఆకర్షిస్తా ఉంది. Today is the day of salvation. నేడే రక్షణ దినం. Come unto him. ఆయన దగ్గర రండి. See him. ఆయనను చూడండి. Not in a manger. ఆ పశువుల తొట్టిలో కాదు. But he is crucified on the cross. ఆయన సిలువ మీద సిలువ వేయబడ్డాడు. Exalted above all. ఆయన అందరిలో కూడా ఎంతో రమ్యమైనటువంటి వాడు. And in the midst of these two malefactors he was crucified. అయితే ఆ ఇద్దరు అతిక్రమకారుల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. He was bruised. ఆయన నలగొట్టబడ్డాడు. He was spitted upon. ఆయన ముఖంపై ఉమ్మి His వేయబడ్డాడు. body was open. ఆయన వీపు తెరవబడింది. His side was open. ఆయన ప్రక్కన తెరవబడింది. Blood gushed out of him. ఆయనలో నుంచి రక్తము ధారలుగా ప్రవహించింది. And the Bible says the blood of Jesus cleanseth us from all our sin. బైబిల్లో రాయబడింది ప్రభువైన యేసు రక్తం మన ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుందని. Today is the day of salvation. ఈ రోజు నేడే రక్షణ దినం. You can come to Jesus Christ now. ఈ క్షణమే యేసు ప్రభువారి దగ్గరికి Lord, I రావచ్చు. cannot change myself. ప్రభువా నన్ను నేను మార్చుకోలేను. My parents couldn't change me. నా తల్లిదండ్రులను మార్చలేకపోయారు. Society couldn't change me. సమాజం నన్ను The మార్చలేకపోయింది. system couldn't change me. ఈ యొక్క వ్యవస్థ నన్ను And the మార్చలేకపోయింది. house of God can't do that. దేవుని యొక్క మందిరం కూడా And చేయలేకపోయింది. nobody else can do my life. నా జీవితాన్ని ఎవరు I మార్చలేకపోయారు. am done away with my నా life. జీవితంతో విసిగిపోయాను. I am condemned to death. నేను మరణానికి I పాత్రుడిని. lost all the hopes. అంత ఆశలు My పోయాయి. dreams were shattered. నా యొక్క కలలు I became a చెదిరిపోయాయి. stumbling block. నా అడ్డుగోడగా నేను అయిపోయాను. I became hindrance for so many. అనేక మందికి ఆటంకంగా అయిపోయాను. Is there any hope for my life? నాలాంటి వాడి జీవితానికి ఏదైనా Is ఆశ there anybody who can change me? నన్ను మార్చగలిగినటువంటి వారు Is ఎవరైనా there ఉన్నారా? anybody who can cleanse me? నన్ను కడిగేవారు ఎవరైనా Is ఉన్నారా? there anybody who can transform my curse into a blessing? నా యొక్క శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి వారు ఎవరైనా The ఉన్నారా? answer is Jesus Christ. దానికి జవాబు యేసుక్రీస్తు ప్రభు. Today come to Jesus Christ. ఇది నా యేసు ప్రభు వారి దగ్గర. He will forgive you. ఆయన నిన్ను క్షమిస్తాడు. He will bless you. ఆయన నిన్ను దీవిస్తాడు. He will make you a blessing. నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు. That's where the place of God is. కనుక అది దేవుడు నివసించే స్థలం. Secondly, రెండోది John యోహాను సువార్త chapter 18 verse 2. యోహాను సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 18:2. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. That place, Judas knows that place. చూడండి, ఆ అప్పగించు యూదాకును ఆ స్థలం తెలిసి ఉండెను. This is a place of supplication. ఇది విజ్ఞాపన చేసే స్థలము. The first one we saw the place of salvation. మొదటి స్థలం మనం చూసాము రక్షణ కలిగించే స్థలం. And secondly, the place of supplication. రెండోదిగా విజ్ఞాపన చేసే స్థలం. There are two types of the believers. రెండు రకములైనటువంటి విశ్వాసులు ఉన్నారు. Judas Iscariot was one of the disciples. ఈ యూదా ఇస్కరియోతు శిష్యుల్లో ఆయన ఒకడు. He was chosen by Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారు తానే ఆయన ఏర్పరచుకున్నాడు. It was not basically a political game. కనుక అక్కడ ఏదో రాజకీయపరమైనటువంటి మరి గేమ్ ఆడట్లేదు ఆయన. But we don't know as to why the Lord has chosen Judas Iscariot. అయితే మనకు తెలియదు ఎందుకనో యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతును ఏర్పరచుకున్నాడు. But the choice is sovereign. ఆయనకు ఎన్నిక సార్వభౌమమైంది. He hasn't chose him not knowing that he is going to be betrayed by him. కనుక ఈయన ప్రభుని అప్పగించబోతున్నాడని ఎరగకుండా ప్రభు ఏం ఏర్పరచుకోలేదు ఆయన్ని. Because Jesus foresees everything. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటిని ముందుగానే He has చూసేవాడు. a foreknowledge of all the things that are going to happen. జరగబోయేటువంటి సంగతులన్నిటిని గూర్చినటువంటి ముందు జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడు. Knowing all these things, Jesus chose Judas Iscariot as one of his disciples. ఇవన్నీ ఎరిగి ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్లో ఒకరిగా యూదా ఇస్కరియోతును ఆయన There ఏర్పరచుకున్నాడు. may be so many people like that. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. So according to the Bible, we see at least one Judas Iscariot for 12 people, and there may be so many people seated here, and there may be many more Judas Iscariot. కనుక బైబిల్ ప్రకారం చూసినప్పుడు 12 మందిలో ఒక యూదా ఇస్కరియోతు ఉన్నప్పుడు ఇంతమంది మనం కూర్చున్నప్పుడు చాలా మంది యూదా ఇస్కరియోతులు ఉండవచ్చు. At least there could be one. కనీసం ఒక్కరైనా ఉంటారు. So there are two types of the people in the house of the Lord. కనుక దేవుని ఇంటిలో చూసినప్పుడు రెండు రకములైన ప్రజలు ఉంటారు. And the first person is known as Judas Iscariot, who knows the place. కనుక మొదటి రకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు స్థలం ఎరిగిన వారు. But he doesn't know the prayer. అయితే ప్రార్థన మాత్రం ఆయనకు తెలియదు. But what is knowing
a person. అయితే వ్యక్తిని ఎరగటం అంటే ఏంటి? There are other 3 disciples who are knowing not only the place but the person of the place called Jesus Christ. అక్కడ మిగిలిన 3 శిష్యులు ఉన్నారు. వారు ఆ స్థలాన్ని ఎరగడం మాత్రమే కాదు, ఆ స్థలములో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగారు. There were John and there were James and Peter. వారు ఎవరంటే యాకోబు, యోహాను, పేతురులు. They were praying with Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేస్తా Now ఉన్నారు. you tell me, to which group do we belong to? ఇప్పుడు చెప్పండి, ఏ గుంపులో మనం చెందిన వారము? Do we belong to this first group called Judas Iscariot, who knows the place but not the prayer and the person? కనుక మన మొదటి గుంపు అనేటువంటి యూదా ఇస్కరియోతుకు చెందినటువంటి వారమా? స్థలాన్ని ఎరిగి ఈ వ్యక్తిని ఎరగనటువంటి వాళ్ళంగా ఉన్నామా? Or do we belong to a second group where the people know the place and the prayer and the person too? లేక రెండో గుంపునకు చెందినటువంటి వాళ్ళంగా ఉన్నామా? ఆ స్థలం ఎరిగిన వారు, వ్యక్తిని ఎరిగిన వారు, ప్రార్థన ఎరిగిన వారు. And they also know the power of the prayer. అక్కడ వాళ్ళు ప్రార్థన శక్తిని And కూడా there were ఎరిగిన. 3 people like that. అక్కడ 3 వ్యక్తులు అలాగున్నారు. Now you tell me, to which group of these 2 we do belong? ఇప్పుడు చెప్పండి, ఈ 2 గుంపుల్లో ఏ గుంపునకు మనం చెందిన వాళ్ళము? First one or second one? మొదటి గుంపా, రెండో గుంపా? Yes. చెప్పండి Your brothers, బ్రదర్స్, చెప్పండి. ఏ గుంపో తెలీదా? విచ్ గుంపు? ఏ గుంపు చెప్పండి. Yes or no? చెప్పండి, ఏ గుంపు చెప్పండి. You know the place called Bethany, but you don't know the person there, who is Jesus Christ. నీకు బేతనియ అనే స్థలం తెలుసు, కానీ అక్కడ ఉండేటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఎరగని వాడుగా. If we are just like Judas Iscariot, అలాంటప్పుడు మనం యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళమే. we cannot be. If we are just like Judas Iscariot, we cannot be part of the church of Jesus Christ. మనం యూదా ఇస్కరియోతు వలె ఉన్నటువంటి వాళ్ళం అవుతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘములో ఒక భాగంగా మనం ఉండజాలి. If we are like James, John and Peter, we are going to go to make the world upside down, because the power of the resurrection of Jesus Christ is lavished on us. అయితే యాకోబు, యోహాను, పేతురుల వంటి వాళ్ళం మనం ప్రార్థన ఎరిగినటువంటి వారం అవుతే మనము పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి వారమై లోకమును తలక్రిందులుగా చేసేటువంటి వాళ్ళంగా అవుతాం. You cannot imagine how this feeble 3 could make the world upside down in the Acts of the Apostles. మనకి ఊహకు మించిన సంగతి ఏంటంటే అపోస్తల కార్యాల్లో ఈ బలహీనులైనటువంటి 3 ప్రపంచాన్ని ఎలా తలక్రిందులు చేయగలిగారని. A very unimaginable miracle that originates in the human life or the believer's life, in a church life, is because of the efficacy of the power of the resurrection of Jesus Christ. చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో, విశ్వాసి జీవితంలో కావచ్చు, లేక సంఘ జీవితంలో కావచ్చు, జరిగే ప్రతి అద్భుతము, ఆశ్చర్య కార్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా జరుగుతుంది. We cannot imagine as to a person like Peter could make the world upside down. చూడండి, మన ఊహకు మించిన సంగతి ఏంటంటే ఒక పేతురు లాంటి వ్యక్తి ప్రపంచాన్ని ఎలాగ తలక్రిందులు చేయగలిగాడు. We cannot imagine how a simple fisherman like John could make the world upside down. చూడండి, మనకు ఊహకు మించిన సంగతి ఏంటంటే ఏ రీతిగా ఒక సామాన్యమైనటువంటి చేపలు పట్టేటువంటి యోహాను ప్రపంచాన్ని తలక్రిందులు చేశాడు. If only such simple people could do wonders for the Lord, how much more persons like you and I? అలాంటి సామాన్యులైనటువంటి ప్రజల్ని దేవుని కొరకు అద్భుతాలు చేయగలిగితే నాలాంటి వాళ్ళం ఎంత గొప్పగా ప్రభు కొరకు చేయగలం. We are highly educated, మనం ఎక్కువగా చదువుకున్న వాళ్ళమి, culture, సంస్కృతి ఎరిగిన వాళ్ళమి, experience, అనుభవం కలిగిన వాళ్ళమి, and know a lot about the word of God theoretically. దేవుని యొక్క వాక్యం కూడా సిద్ధాంతపరంగా చాలా తెలిసిన వాళ్ళమి. But we are unable to do the exploits which the Lord's disciples have done. అయితే ప్రభు వారి యొక్క శిష్యులు చేసినటువంటి అద్భుత కార్యాలు మాత్రం చేయలేకపోతున్నాం. Perhaps we are not really reflecting the efficacy, the power of the resurrection of Jesus Christ. బహుశా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితంలో మనం అనుభవించుకొని దాన్ని మన జీవితం ద్వారా కనపరచలేకపోతున్నామేమో. And thirdly, మూడోది John chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయం, or chapter 19 verse, యోహాను సువార్త 19వ అధ్యాయం verse 13. 13వ వచనం. John 19:13. యోహాను సువార్త 19:13వ వచనం. పిలాతు ఈ మాట విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చునెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. That place is called Gabbatha. ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. Place of judgment.
న్యాయము తీర్చే స్థలము. We are talking about Jacob's revelation, as it says that surely the Lord is in this place. యాకోబునకు కలిగినటువంటి దర్శనాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాము. What is this place? ఈ స్థలము అంటే ఏంటి? The place of salvation. రక్షణ కలిగించు స్థలం. And secondly, the place of supplication. రెండవది విజ్ఞాపన చేయు స్థలం. And thirdly, we see the place of judgment, which is also called as a submission. కనుక మూడవదిగా చూసినప్పుడు న్యాయము తీర్చు స్థలము, దానికి మరొక మాట ఏంటంటే లోబర్చుకున్నటువంటి స్థలం. Jesus has full authority over all authorities of this world. యేసు ప్రభువారు లోకములో ఉన్నటువంటి సర్వ అధికారాలపై అధికారం కలిగిన వాడు. He need not submit to anybody. ఆయన ఎవరికి కూడా లోబడాల్సిన పని లేదు. He is a champion by himself. ఆయన తనంతట తానే గొప్ప నాయకుడై ఉన్నాడు. He is a great emperor. ఆయన ఎంతో గొప్ప చక్రవర్తి. He is a great judge. ఆయన గొప్ప న్యాయాధిపతి. You do not need to stand before a simple governor like Pilate. ఆయన సామాన్యమైనటువంటి ఒక న్యాయాధిపతి అయినటువంటి అధికారి పిలాతు ఎదుట నిలవాల్సిన పని లేదు. Can you imagine a simple person who is accused could be brought into the court overnight and was condemned to a punishment? కనుక మీరు ఊహించగలరా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి ఒక న్యాయస్థానానికి తీసుకురాబడ్డం, దాని తర్వాత వెంటనే అతనికి శిక్ష విధించబడ్డం, జారీ చేయబడ్డం ఎప్పుడైనా ఊహించారు అలా? So whole in the Bible history only once it happened. కనుక బైబిల్ చరిత్ర అంతట్లో కూడా ఒకే ఒకసారి జరిగింది. But sometimes before the judgment could evolve, the accuser would die. చూడండి, కొన్ని పర్యాయాలు ఆ తీర్పు తీర్చేదానికి ముందుగానే నేరం మోపబడిన వ్యక్తి చనిపోవచ్చు. But here that is not the case. అయితే ఇక్కడ అలాగ లేదు. The same night he was accused. అదే రాత్రి నేరం మోపబడింది. Same night he was brought before the judge. అదే రాత్రి న్యాయాధిపతి తీసుకురాబడ్డాడు. Same night the judgment was passed. అదే రాత్రి తీర్పు తీర్చబడింది. And same night the judgment has to be executed. అదే రాత్రి తీర్పును ఆచరణలో Has పెట్టాల్సి it వచ్చింది. happened anywhere? ఇది ఎక్కడైనా జరిగిందా? No place was given or no time was given for the accused to make his advocation before the judge. ఇక్కడ నేరము మోపబడినటువంటి వాడు న్యాయాధిపతి ఎదుట తన పక్షాన There is no pleader to defend his case. ఆయన యొక్క వాద్యం మరి వాదించే దాని కొరకైనటువంటి వకీలు లేడు. He was given no bail for him, conditional or unconditional bail. ఆయనకు షరతులతో కూడినటువంటి గాని షరతు లేనటువంటి గాని బెయిల్ ఏమాత్రం He ఇవ్వబడలేదు. was not put in the jail for some temporary time. ఆయన కొంతకాలం జైల్లో పెట్టబడలేదు. You see, so many accusers nowadays are not put into the condemnation on the same night. చూడండి, మనం చాలా మంది నేరస్తులు చూస్తుంటాం ఈ దినాల్లో, రాత్రికి రాత్రి వాళ్ళని జైల్లో వేసారు. They will not be condemned. They will not. వారిపై శిక్ష వేరు. But here we see Jesus Christ was condemned on the same night. అది ఇక్కడ చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు అదే రాత్రి ఆయనకు శిక్ష వేశారు. And he submitted to the sovereign will of God. ఆయన దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి లోబడ్డాడు. And the Bible says in Philippians chapter 2, he was obedient even unto the death of the cross. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది బైబిల్లో, ఆయన శిలువ మరణము పొందనంతగా విధేయత చూపించాడు. So many times we are not obedient to God and God's word. చాలా పర్యాయాలు మనం దేవునికి గాని దేవుని యొక్క వాక్యానికి గాని విధేయత చూపించు. We do think that we are so obedient. మనము చాలా విధేయత కలిగినటువంటి సంగతులు చేసినట్టు చూపిస్తాం. Obedience in terms of lips but not in terms of heart. ఆ విధేయత పెదవులతోనే చేసేటువంటి చూపించే విధేయత. We know the word of God by lips. మనకి దేవుని వాక్యం పెదవుల మీదే ఉంటుంది. But the word of God is not in the heart. అయితే దేవుని వాక్యం హృదయంలో ఉండదు. Do you know what is the distance between the lips and the heart? చూడండి, మీకు పెదవులకు హృదయానికి మధ్యలో ఉండే So many times the word of God may be so close to us. చూడండి, చాలా సార్లు దేవుని వాక్యం చాలా దగ్గరగా ఉండొచ్చు మనకి. We know it by heart. మనకి కంటత రావచ్చు. So many times we recite the word of God. చాలా సార్లు దేవుని వాక్యం కంటత చెప్తాం. So many times we cite the word of God. చాలా సార్లు దేవుని వాక్యం ఎత్తి చెప్తుంటాం. But the word of God is not really working in the heart. అయితే దేవుని యొక్క వాక్యం నిజంగా మన హృదయాల్లో పనిచేయట్లేదు. Do you know that the devil is far better than all of us in reciting the God's word? చూడండి, దేవుని వాక్యం వల్లించేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనందరికంటే సాతాను చాలా దిట్టని తెలుసా మీకు?
దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయని తెలుగులో సామెత ఉంది కదా. ఈ నోస్ ద స్క్రిప్చర్స్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ us. కనుక తెలుగులో సామెత ఉన్నట్లుగా దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయన్నట్లు సాతానికి మన అందరికంటే బాగా దేవుని లేఖనాలే తెలుసు. But what is difference between him and us? అయితే సాతానికి మనకి మధ్యలో తేడా ఏంటి? We have to apply the word of God on daily basis. మన జీవితాల్లో దేవుని వాక్యం అనుదినము ఆచరణలో పెట్టాలి. Satan would not do that. సాతానుడు ఆ పని చేయడు. So that would be a sea of difference between devil and the believers. కనుక సాతానికి విశ్వాసులకు ఇంత గొప్ప తేడా ఈ విషయంలో ఉంది. But so many times it is not the case. అయితే చాలా పర్యాయాలు మన విషయం అలా ఉండదు. We sink so closely into the foot of the devil. మనం చాలా సార్లు సాతాను యొక్క అనుచరులుగా వెంబడించే వారుగా ఉంటాం. So many times we say that I know the word of God. చాలా సార్లు అంటాం దేవుని వాక్యం నాకు తెలుసు. I know what he spoke. ఏం చెప్పాడని తెలుసు. I know what he is going to speak also. ఏం చెప్పబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు. You may be knowing all the things from Genesis to Revelation. ఆది కాండం నుండి బహుశా ప్రకటన గ్రంథం వరకు బహుశా అంతా తెలిసి ఉండొచ్చు. Do we respect the word of God by heart? అయితే హృదయపూర్వకంగా దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, our heart reclining much on the word of God? మన హృదయము దేవుని యొక్క వాక్యంపై అంతగా ఆనుకుంటుంది. Obedience is a byproduct of our submission to the word of God. కనుక విధేయత అనేటువంటిది దేవుని వాక్యానికి మనం చూపించేటువంటి లోబడేటువంటి ఆ యొక్క విషయం మీద ఆధారపడి ఉంటుంది. The more we obey to the word of God, the more we be submissive to the will of the God. మనం ఎంతగా దేవుని వాక్యానికి లోబడతామో అంతగా దేవుని చిత్తానికి విధేయత చూపిస్తాం. So many times we do not like to do this. చాలా పర్యాయాలు మనం చేయడానికి ఇష్టపడం. We argue with God. మనం దేవునితో వాదిస్తాం. We enter into the conflict with God. దేవునితో మనము వాదన పెట్టుకుంటాం. And we also do not believe the word of God as citing some other cross reference which is not contextual, saying that the word of God here it says this way also. చాలా సార్లు దేవుని యొక్క వాక్యం దేవుడు చెప్తా ఉంటున్నప్పుడు దానికి అవిధేయత చూపించే దాని కొరకే మనం మరొక వచనాన్ని ఎత్తి చూపించి సందర్భానికి విరుద్ధమైనటువంటి ఏదో వచనాన్ని చూపించి ఇలా ఇక్కడ ఇలా ఉంది కదా అని చెప్పి అవిధేయత చూపిస్తాం. Defending ourselves against the word of God is a gross sin. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనము సమర్థించుకోవటం అనేటువంటిది చాలా ఘోరమైన పాపం. That is what God doesn't like. చూడండి, ఆ విషయాన్ని దేవుడు ఇష్టపడడు. That is what Jesus hates in us. ఆ విషయంలోనే యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడడు. Do you like to receive the hating from God? దేవుని యొద్ద నుండి ఆయన స్వస్థతను మీరు పొందగోరుతున్నారా? There is a church in the Bible, book of Revelation. బైబిల్లో ఒక సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో. And there is a church and which likes the word of God more. ఆ సంఘం ఒకటి ఉంది, దానికి దేవుని వాక్యం అంటే ఆ సంఘం చాలా ఇష్టం. But they are not willing to repent and come back to him. అయితే వారు మారు మనసు పొంది ఆయన దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టపడలేదు. What does the Bible say there? బైబిల్ అక్కడ ఏం చెప్తుంది? I am going to spew you out. నేను మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మివేయగోర్చున్నాను. Will anybody do that spontaneously or willingly? కనుక ఎవరైనా తెలియకుండా అట్లా ఉమ్మేస్తారా? Dirty place. మురికి స్థలం. You are unable to stand there, sit there. అక్కడ నిలబడలేవు, కూర్చోలేవు. It's not spontaneous, it's not intentional, it's just spontaneous. కనుక అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కానీ మామూలుగా అనుకోకుండా జరిగింది. There are some of the believers like that. కొంతమంది విశ్వాసులు, there are some of the churches like that. సంఘాలు అలా ఉంటాయి. That's the reason as to why Jesus said I don't like to tolerate them any longer. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు అంటాడు కదా, ఏ మాత్రం కూడా మిమ్మల్ని సహించజాలను. There is a defilement, so I want to spew it out. ఇలా అపవిత్రత ఉంది గనక నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేయగోరుతున్నా. So the third place is a place where we come for the submission. మూడో స్థలము మనము దేవునికి లోబర్చుకునే దాని కొరకే, లోబడ్డానికి కొరకు వచ్చే స్థలం. This is one of the areas where we need to set the things right before God. మన జీవితాల్లో దేవుని ఎదుట సరి చేసుకోవాలన్నటువంటి సంగతుల్లో ఇదొకటి. So many times we are not blessed, maybe because disobedience. చాలా సార్లు మన జీవితాల్లో దీవించబడకపోవడానికి కారణం ఒకవేళ అవిధేయత కావచ్చు. You do not look like you are rebellious. You do not look like you are rebellious. మీరు చూడడానికి బయటికి మీరు అవిధేయులు అన్నట్లు కనబడరు. తిరుగుబాటు చేసిన వాళ్ళ మాదిరి బయటికి ఏం కనపడరు. తిరుగుబాటు చేసిన వాళ్ళ కనబడరు. And outside you look so obedient, so cozy, so calm, so simple people, but deep down in the core of the heart there is a mutiny, there is a rebellion, there is a rejection to the word of God and the plan of God. బయటికి చూసినప్పుడు చాలా మర్యాదపూర్వకంగా చాలా
మౌనంగా ఉండేటువంటి వ్యక్తులుగా సౌమ్యులుగా కనబడతా ఉంటారు, కానీ అంతరంగంలో చూసినప్పుడు దేవుని వాక్యానికి తిరుగుబాటు, అవిధేయత అనేది కనబడుతుంది. Jacob was not like that. యాకోబు అలాగున్నాడు. He was not like అలాంటి that. వాడు కాదు ఆయన. Jacob's obedience was down to the core. యాకోబు యొక్క విధేయత సంపూర్ణంగా చూపించాడు. God has no reason as to why stop blessing him. అలాంటప్పుడు ఆయన ఆశీర్వదించకుండా ఉండేదానికి దేవుని దగ్గర ఏ కారణం లేదు. Today God is expecting the same from you and I. I need the submission. నా జీవితాల్లో విధేయత కావాలా. And fourthly, నాలుగవది John యోహాను సువార్త chapter 19 19వ అధ్యాయం verse 17. 17వ వచనం. యోహాను సువార్త 19:17. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాలమ స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. Golgotha, a place of skull. కపాల స్థలము గొల్గొతా. This talks about the sacrifice. ఇది బలిహర్పణ, సమర్పణ గురించి మాట్లాడుతుంది. Jesus was there at the cross. యేసు ప్రభువారు అక్కడ సిలువ దగ్గర He was ఉన్నాడు. to be crucified soon. ఆయన త్వరగా సిలువ He వేయబడుతున్నాడు. stood at the place. ఆయన స్థలం మీద నిలబడి ఉన్నాడు. Perhaps it was the last but one place for him on the earth. బహుశా ఆయన జీవితంలో ఆయన ఉండేటువంటి చివరి స్థలం అది కావచ్చు. చివరి స్థలానికి ముందు చివరి స్థలానికి ముందు స్థలము. లాస్ట్ బట్ వన్. చివరి స్థలానికి ముందు. Penultimate place. దానికి చివరి దానికి ముందుది. He was there, right there. ఆ స్థలములో ఆయన ఉన్నాడు. It is the place of his crucifixion. ఆయన సిలువ వేయబడేటువంటి స్థలం అది. Crucifixion is a terrible condemnation given or ordered by the Roman government to the thieves and dacoits. ఈ సిలువ వేయబడుట అనేటువంటిది రోమా ప్రభుత్వం వారు దొంగలకును బందిపోటు లాంటి వారికి వేసేటువంటి ఘోరమైనటువంటి శిక్ష. And because of you and I, Jesus took that place for us. నిన్ను బట్టి నన్ను బట్టి యేసు ప్రభువారు ఆ స్థలాన్ని ఆయన తీసుకున్నాడు. When we look at the cross and gaze at the Savior who was hung on the cross, మనం ఆ సిలువ వైపు చూసి సిలువ మీద వేలాడినటువంటి రక్షకుని చూసినప్పుడు what does we paint in our heart? మన హృదయాల్లో ఏం What అర్థమవుతుంది? do we paint in our heart? మన హృదయాల్లో ఏ చిత్రపటాన్ని మనము కలిగి How do we respond for that? ఎలాగున దానికి స్పందిస్తాం? Have you ever thought that way? ఎప్పుడైనా ఆలోచించావా? Do you know that it is my place? ఆ స్థలము నాది I అని should నీకు be తెలుసా? there. ఆ నిజాన్ని నేను అక్కడ ఉండాలా, And he should be in my place. ఆయన నా స్థలంలో ఉండాలా. But instead he took my place on the cross. అది దానికి బదులుగా ఆయన నా స్థలాన్ని సిలువలో That the crown of thorn must be on me. నా నిజానికి ఆ ముళ్ళ కిరీటం నాపై The ఉండాలా. spit must be upon me, my face. ఆ ఉమ్మి నా ముఖం మీద వేయబడాలి. And the nails must be on my palm. ఆ మేకులు నా చేతుల్లో కొట్టబడాలి. And the spear must be on my ఆ side. బల్లెము నా పక్కన పడబడాలా. And the beating must be on my body. ఆ కొరడా దెబ్బలు నా శరీరంపై పడాలా. It's me who has to be crucified there. అక్కడ సిలువ వేయబడాల్సిన వాడు నేను. But my Savior took that place. అయితే నా రక్షకుడు ఆ స్థలాన్ని తీసుకుని, But my loving dear our Savior took that place. అక్కడ నా ప్రభు నా యొక్క He bore all రక్షకుడు my స్థలాన్ని sin. తీసుకుని, నా పాపం అంతా He bore భరించి, all my curse. నా శాపం He అంతా bore all భరించాడు, my iniquities. నా దోషములన్నీ He భరించాడు. died on the cross. ఆయన శిలువ మీద He was మరణించాడు, buried. ఆయన సమాధి Rose చేయబడ్డాడు, again. ఆయన తిరిగి లేచి Seated in the place. ఆ పరలోక స్థలంలో Now కూర్చున్నాడు. I am in his place. ఇప్పుడు ఆయన కృపలో ఆయన స్థలంలో నేనున్నా He is not in my place any longer. కనుక ఆయన ఇప్పుడు నా స్థలంలో ఏమాత్రం But లేడు, he is in heavenlies. అయితే పరలోక స్థలాల్లో But ఉన్నాడు. that's our final ultimate destiny. అది మన యొక్క చివరి అంత్య గమ్యం. And that destiny starts right from the cross. కనుక ఆ గమ్యం అనేది సిలువ దగ్గర ఆరంభం అవుతుంది. This talks about the sacrifice. కనుక ఈ స్థలము లేక సిలువ బలి అర్పణ గురించి What మాట్లాడుతుంది. sacrifice we do for the Lord. కనుక ఏ సమర్పణను ప్రభు కొరకు చేశావు, What sacrifice we do for the Lord's work. ప్రభు పని కొరకు ఎలాంటి సమర్పణ What చేస్తున్నాం, sacrifice we do for the church of God. దేవుని యొక్క సంఘం కొరకు ఎలాంటి సమర్పణ చేస్తున్నాం. Is there anything that wells out of our heart thinking that this is what I can do for the Lord because he laid down his life for me on the cross? సిలువ పైన నా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టాడు కనుక అదిగో ఆయన కొరకు నేను ఈ పని చేస్తున్నానని ఏదైనా మన హృదయంలో నుంచి వచ్చిందా?
Surely the Lord is in this place. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. Where is the Lord? ఎక్కడున్నాడు ప్రభు? Number 1, it's a place of salvation. మొదటి స్థలము రక్షించు స్థలము. Number 2, it's a place of supplication. రెండోదిగా విజ్ఞాపన చేయు స్థలము. Number 3, it's a place of submission. మూడోదిగా విధేయత చూపించు స్థలము. Number 4, it's a place of sacrifice. నాలుగోదిగా సమర్పణతో కూడిన స్థలం. Fifthly and finally, ఐదోది చివరిది. John chapter 20 verse 12. యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 20:12వ వచనం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. The place where he was laid on. ఆయన ఉంచబడిన స్థలము. What does it mean? దాని అర్థం ఏంటి? Where is that place called? ఆ స్థలము ఏంటి? దాని And పేరు we just call it as a tomb or a sepulchre. మనం దాన్ని మామూలుగా ఓ సమాధి అని పిలుస్తుంటాం. But we are not giving value for the tomb. అయితే మన సమాధికి ఏమాత్రం విలువివ్వము. But we are giving value for the person who is laid in the tomb. అయితే ఆ స్థలములో అంటే ఆ సమాధి లోపల ఉన్నటువంటి వాడికి ఆయనకి మనము గౌరవం ఇస్తాం. Say for example, Brother Bhakt Singh's mortal remains are laid in Narayanagoda. చూడు, ఉదాహరణకి నారాయణగూడ సమాధుల తోటలో దేవుని దాసుడు భక్త్ సింగ్ గారి యొక్క భౌతిక కాయం అందులో ఉంచబడింది. It is one of the so many sepulchres there. అక్కడ అనేకమైన సమాధుల్లో అదొక సమాధి. But sometimes we go and visit Brother Bhakt Singh's sepulchre, but not others. అయితే కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు భక్త్ సింగ్ గారి యొక్క సమాధిని చూస్తాం కానీ వేరే చూడం. Do you know why? కారణం ఏంటో తెలుసా? We are not really interested in the sepulchre. మనకి ఆ సమాధిని బట్టి అంత దాని మీద శ్రద్ధ లేదు. But the person who was laid there is more vital and important. అయితే ఆ సమాధిలో పెట్టబడినటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యం. That's what about Jesus is. కనుక యేసుక్రీస్తు ప్రభువాని గురించి కూడా అదే సత్యం. It was a sepulchre prepared by Joseph Arimathai. కనుక ఆ సమాధి నిజానికి అరిమతయి యోసేపు చేసినటువంటి ఆయన సిద్ధపరచుకున్నటువంటి He was a సమాధి. rich person. ఆయన ధనవంతుడు. Member of Sanhedrin committee. ఆయన సన్హెద్రము సభలో ఒకడు. Member of Sanhedrin means today is something like a member of a council of ministers, one of the ministers. కనుక ఆ సన్హెద్రన్ సభలో ఒకడు అంటే ఈ దినాల్లో మనం చెప్పినప్పుడు ఆయన ఏదో ఒక శాఖలో మంత్రి శాఖలో ఉన్నటువంటి వాడు. You know the minister is more powerful, right? కనుక He was not seen. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఆయన కలిగేంత వరకు కూడా కనబడ్డా ఆయన. We don't know where he was. ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. Perhaps he was a secret believer. బహుశా ఆయన రహస్యంగా విశ్వాసం But when Jesus died on the cross, అయితే యేసు ప్రభువారు శిలువలో he himself surfaced. ఆయన బయటికి వచ్చాడు. Came to Pilate. పిలాతు దగ్గరికి వచ్చాడు. And the Bible says అరిమతయి యోసేపు తెగించి. బైబిల్లో రాయబడింది అరిమతయి యోసేపు తెగించి అని. That is written in Telugu but not in other languages. అది తెలుగు భాషలోనే ఆ మాట రాయబడింది, మిగతా భాషలో రాయబడలేదు. తెగించి అంటే తెలుసుగా? తెగించండి తెలుసు కదా మీకు. Either this side or that side, 50-50. Either you can live or you may not live. Like Esther. The Bible says Esther తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. So తెగించడం, when you go to the body of Jesus Christ, there must be a tempo, తెగువ. కనుక యేసు ప్రభువారి యొక్క సమాధి వద్దకు వెళ్ళాలంటే దానికి ఇక్కడ తెగువ అనేది ఉండాలి. What does the body of Jesus talk about? ఇక్కడ యేసు ప్రభువారి యొక్క భౌతిక కాయం దేని గురించి మాట్లాడుతుంది? It is the church of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘము. On the day when he was betrayed, the Bible says he took a bread and saying that this is my, eat it. ఆయన అప్పగించబడబోయే దానికి మునుపు రాత్రి ఆయన అంటున్నాడు కదా, ఆ రోజు రాత్రి అంటాడు, ఒక రొట్టెని ఎత్తుకొని ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, దీన్ని తినుమంటాడు. This is my body broken for you. ఇది మీ నిమిత్తమై విరగొట్టబడిన నా శరీరం. What is his body? ఏంటి ఆయన శరీరం? His body is his church. ఆయన శరీరం ఆయన సంఘం. Ephesians Paul says that church is his body and he is the head of the church. ఎఫెసీ పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, సంఘం ఆయన శరీరము, ఆయన దానికి శిరస్సు. So when we come to the Lord's table, కనుక ప్రభు బల దగ్గరకు మనం వచ్చినప్పుడు and reflect that we are one body in Christ, మనం ఏం చూపిస్తామంటే క్రీస్తులో మనం ఒక్క శరీరమై ఉన్నామని. it indicates that we are in the sanctuary of God. అదేం చూపిస్తుందంటే మన దేవుని యొక్క పరిశుద్ధాలయములో ఉన్నామని. That is the house of God. అది దేవుని ఇల్లు.
This superstructure may be a place or a facility wherein we can flow in and worship the Lord in truth and spirit. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇక బిల్డింగ్ కావచ్చు, ఈ కట్టడం కావచ్చు, మనం ఇక్కడ చక్కగా వచ్చి దేవుని ఆరాధించే దాని కొరకైనటువంటి ఒక సౌకర్యం మాత్రమే. But our heart is a real house for the dwelling of Jesus Christ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నివసించే దాని కొరకైన నిజమైన స్థలము మన హృదయం. That's the reason as to why Paul writing to Corinthians says that know ye not that ye are the temple of the Lord and the Holy Spirit dwelleth in you. ఆ కారణం చేత అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని పరిశుద్ధాత్మ మీ యందు నివసించున్నాడని మీరు ఎరగరా అంటాడు. And he hasn't put full stop over there. చూడండి, అక్కడ ఆయన ఫుల్ స్టాప్ పెట్టలేదు. After that question he again gives a very strong robust statement. ఆయన ఆ ప్రశ్న అడిగిన తర్వాత చాలా బలమైనటువంటి మాట పలుకుతాడు. If anybody destroys the temple of the Lord, the Lord shall dash. చూడండి, దేవుని ఆలయమును పాడు చేయువాని ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని డాష్. This very robust, rough, raw statement. కనుక అది ఎంతో గరుకైనటువంటి సూటిగా ముఖం మీద మొహమాటం లేకుండా చెప్పినట్టుంది. ఘాటుగా, నాటుగా, మోటుగా రాయబడిన మాట అది. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసి, ఎవడైనా అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ సండే క్లాస్ టీచర్స్, యంగ్ బిలీవర్స్, ఓల్డ్ preachers, teachers, servant of the Lord and handmaiden, elders, deacons, ఎవడైనాను envelops all the class of the people. చూడండి, ఇక్కడ ఎవడైనాను అని చెప్పినప్పుడు దాంట్లో అందరూ ఒకవేళ సండే క్లాస్ టీచర్స్ కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, మిగతా పరిచయం చేసేటువంటి వాళ్ళందరూ, విశ్వాసులందరూ దాంట్లో ఉన్నారు. If anybody destroys the temple, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా dash. Then in a positive way, if anybody decorates the temple of God, అయితే దాన్ని మన అనుకూలమైన విధానం చెప్పాలంటే ఎవరైనాను దేవుని ఆలయమును అలంకరించినడలా, if anybody honors the house of the Lord, ఎవడైనా దేవుని ఆలయమును గౌరవించినడలా, I will honor him. నేను వానిని ఘనపరచెదను. Now are we people who honor the house of the Lord or destroyers of the house of the Lord? ప్రశ్న ఏంటంటే మనము దేవుని ఆలయాన్ని లేక దేవుని ఇంటిని గణపరిచేవారమా లేక పాడు చేసేవారమా? Jacob was a person who honored the house of the Lord. యాకోబు ఎలాంటి వాడంటే దేవుని ఇంటిని గణపరిచిన వాడు. When Jacob was honoring the house of the Lord, he hasn't seen this such a facility or a structure. యాకోబు ఆయన దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఇలాంటి సౌకర్యం గాని ఇలాంటి కట్టడం గాని చూడలేదు. There was no pulpit. ఇక్కడ వేదిక లేదు. No people like you. మీలాంటి ప్రజలు లేరు. And there no microphone, table, live streaming. మైక్రోఫోన్ లేదప్పుడు, ఇలాగ టేబుల్ లేదు, లైవ్ స్ట్రీమింగ్ కూడా జరగలేదు. సిస్టర్స్ ఆన్ వన్ సైడ్, బ్రదర్స్ ఆన్ వన్ సైడ్, సెపరేటెడ్ బై ఎ కార్పెట్. కనుక ఒకవైపు సహోదరులు, మరొక వైపు సహోదరులు, మధ్యలో కార్పెట్. నథింగ్ లైక్ దిస్ వాస్ దేర్. ఇలాంటిది ఏది అక్కడ లేదు. ఓన్లీ వాస్ అలోన్ విత్ గాడ్. ఆయన ఒక్కడు మాత్రమే దేవునితో ఉన్నాడు. And he said, this is the house of the Lord. ఆయన అంటాడు కదా, ఇది దేవుని, ఇది భయంకరమైన స్థలం. I am going to make this pillar a pillar. నేను ఈ స్తంభమును దేవుని మందిరంగా చేస్తాను. What a spirit of honoring the house of the Lord. దేవుని మందిరాన్ని ఘనపరిచే ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు. There's a reason as to how Jacob became a blessed person. ఆ కారణం చేతే యాకోబు ధన్యుడుగా అయ్యాడు. Today so many of us are not blessed because of obvious reasons, and one of the reasons is that we are not honoring the house of the Lord. ఈ దినాల్లో మనము ఆశీర్వదించబడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం దేవుని మందిరాన్ని ఘనపరచకపోవటం. Is it so in our case? మన విషయంలో అలాగే ఉందా? If that is the case, అలాంటి సంగతి మనలో we have still again an occasional opportunity. మన జీవితం మరొక అవకాశం ఇవ్వబడతా ఉంది. We can come back to the cross of Jesus Christ. యేసు ప్రభువారి శిలువ ఎద్దుకు మరలా రావచ్చు. Lord, I dishonored thy house so many times. ప్రభు అనేక పర్యాయాలు నీ మందిరాన్ని అగౌరవ చేశాను. My family, నా కుటుంబం, the place where I flock around thy word in order to take part in worthily in thy table. ఈ స్థలములో అయితే యోగ్యంగా
విందులలో పాలు పొందే దాని కొరకే ఈ మందిరంలో నేను కూడి వస్తాను. I considered it was a boring place rather than a blessing place. ఆ స్థలాన్ని ఎంతో ధన్యకరమైనటువంటి స్థలానికి బదులుగా ఎంతో బోర్గా అనిపించే స్థలం అనుకున్నా. I considered it was a hypocritical place rather than a holy place. అది పరిశుద్ధమైనటువంటి స్థలం అనుకునే దాని బదులుగా వేషధారులు ఉండే స్థలం అనుకున్నా. I considered it was a defiled place instead of a dignified place. అది ఎంతో ఘనమైనటువంటి స్థలం అనుకునే దాని బదులుగా అపవిత్రమైన స్థలం అనుకున్నా. What a failure is mine. నా జీవితం ఇది ఇలాంటి Where వైఫల్యం. can I go? నేను ఎక్కడికి I వెళ్ళగలను? want to come back to thee. నేను ఆయన దగ్గర తిరిగి Where is రాబోతున్నా. the God of Jacob? యాకోబు దేవుడు ఎక్కడున్నాడు? Although Jacob is not there, యాకోబు ఇప్పుడు లేకపోయినా but he speaketh to us. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. And the God of Jacob is still alive today. యాకోబు దేవుడు ఇంకా Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తాన్ని We కోరుతావా? can be washed by him. ఆయన చేత కడగబడగలము. And we can be part of his glorious body. ఆయన మహిమగలటువంటి శరీరంలో ఒక భాగం కావచ్చు. And we are going to be with him in heaven forever and ever. ఆయనతో పాటు పరలోకంలో సదాకాలం మనం This is ఉంటాం. the ultimate place of God. ఇది దేవుడు నివసించేటువంటి చివరి Surely స్థలం. God is in this place. నిశ్చయముగా దేవుడి స్థలంలో Where ఉన్నాడు. is he? ఎక్కడున్నాడు ఆయన? He is in my heart. ఆయన హృదయంలో Where ఉన్నాడు. is he? ఆయన ఎక్కడున్నాడు? He is in my house. ఆయన నా ఇంటిలో ఉన్నాడు. Where is he? ఆయన ఎక్కడున్నాడు? He is in the sanctuary of God. దేవుని ప్రజల So I సహవాసంలో must ఉన్నాడు. honor him. ఆయన గణపరచాలి. I must be a blessed for other people. నేను ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉండాలి. Lord, make me like Jacob. ప్రభువా నన్ను యాకోబు వలె చేయండి. Here I am. ఇదిగో నేనున్నా. Accept me. నన్ను అంగీకరించు.